అట్లనే మిత్రుడు సోదరుడు రమేష్ గౌడ్ గారు బీసీ ఉద్యమాలు చేసుకుంటూనే అంబేద్కర్ అన్నట్లు బీసీ ఉద్యమాలు రూపము రాజకీయ అధికారము వస్తేనే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుందని నమ్మి ఆ దిశలో ప్రయాణిస్తున్నటువంటి రమేష్, మనమందరం చూసుకున్నట్లయితే మనకు స్వాతంత్ర్యము రాకముందు మన భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి, స్వాతంత్ర్యం రాకముందు మన భారతదేశం యొక్క పరిస్థితిని చూసినట్లయితే ఎంతోమంది ఆదివాసీలు వాళ్ళని క్రిమినల్ ట్రైబ్స్గా చిత్రీకరించినారు బ్రిటిష్ పీరియడ్లో. అంతకంటే ముందు కూడా ఈ యొక్క చాతుర్వర్ణ సిస్టము మన సిద్ధాంతము ఉండేది భారతదేశంలో. అంటే శూద్రులు చదువుకోవడానికి వీల్లేదు, లేకపోతే స్పిరిచువాలిటీ భగవద్గీత చదువుకోవడానికి వీల్లేదు. శూద్రులు వాళ్ళు క్షత్రియ బ్రాహ్మణ్ బనియలకే పనిచేయాలి, కానీ వీళ్ళు చదువుకొని ఉన్నత పదవుల్లో ఉండకూడదు అనే ఒక కుట్రతోని ఆ యొక్క మన సిద్ధాంతాన్ని రచించి ఈ యొక్క భారతదేశంలో అంటరానితనము, అసలు ఏ రకమైన అధికారాలు స్వాతంత్ర్యము లిబర్టీ ఉండని రోజులు ఆ రోజులలో. అటువంటి రోజులలో బ్రాహ్మణుడు ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, మరి క్షత్రియులు ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, ఉన్నత వర్గాలు ఏం తప్పులు చేసినా పర్వాలేదు, కానీ శూద్రుని అంత శోభ అనుభవించేవాళ్ళు. అటువంటి యొక్క శోభకు గురి అయిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ సమయంలో అసలు స్కూల్కి వెళ్ళడానికే లేని పరిస్థితులు ఆ రోజు. అటువంటి విపరీతమైన పరిస్థితులలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మరి స్కూలు అంటే దర్వాజా పక్కకు చెప్పులిడిచే కాడ ఒక చిన్న కింద ఒక బట్ట తెచ్చుకొని అక్కడ కూర్చొని మళ్ళీ బట్ట అక్కడ ఉండకూడదు, అది తీసుకొని వెళ్ళేవాడు. అంటే అంత సామాజికంగా క్షోభకు గురి అయి ఆయన సమకాలంలో ప్రపంచంలోనే అతి పెద్ద ఇంటెలెక్చువల్స్లలో ఒక మేధావులలో ఆయన మరి పై చదువులు అమెరికా లండన్లో చదివి ఆ డిగ్రీలన్నీ పొంది వచ్చినాడు. అంతకంటే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ నా గురువు అని గుర్తించింది పూలే మహారాజ్. పూలే మహారాజు గైడెన్స్లో, నారాయణ గురు గైడెన్స్లో శ్రీ నారాయణ గురు గారు ఒకే కులము, ఒకే మతం, ఒకే దేవుడు అన్నాడు. మానవ కులం అందరూ ఒకటే, హ్యుమానిటీ మానవత్వము మన మతము, అందరికీ దేవుడు ఒక్కడే అని అన్నాడు. సో అటువంటి ప్రపంచాన్ని స్థాపించాల అని మన పెద్దలు పూలే జ్యోతిరావు పూలే కానీ నారాయణ గురు కానీ అలానే ఆ ఉద్దేశాలు పెట్టుకొని మన భారత రాజ్యాంగాన్ని రచించబడింది. భారత రాజ్యాంగాన్ని రచించబడిన తర్వాత మనం చూసినట్లయితే ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్లో అందరికి సమానత్వం, ఈక్వాలిటీ, అంటే మనకు we the people of India resolved India into a socialist, secular, democratic republic to secure all its citizens social, economic, political justice, equality, liberty, fraternity. అంటే భారతదేశంలో ఉన్న పౌరులందరికీ సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం, ఈక్వాలిటీ, తర్వాత లిబర్టీ, ఫ్రీడము, సోదరభావం కల్పించాలని.